హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్ షా క్లాసెస్. స్టూడెంట్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను క్లియర్గా 2B ఇంటిగ్రేషన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇంకెవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ మనకు ఆ వీడియోస్ వాచ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నాన్న. ఓకే, అండ్ ప్రజెంట్ వీడియోలో నేను డిమోవియర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే 2Aలో సెకండ్ చాప్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు డిమోవియర్స్ లో మనకి ఎంతనన్నా వెయిటేజ్ వచ్చేసి టోటల్ 9 మార్క్స్. అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది అండ్ 1 BSAQ అంటే వెరీ షార్ట్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా, టోటల్ 9 మార్క్స్ అనమాట వెయిటేజ్. ఓకే, నేను ఈ వీడియోలో నేను క్లియర్ గా కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తాను, అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ డి మోవియస్ థీరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటే మనకి జనరల్ గా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఓకే, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అని ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని రాస్తామన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ పవర్ ఏది ఉంటే అది మనం దాన్ని ఇక్కడ థీటా పక్కన రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 6 అని ఉంది అనుకోండి. దీన్ని ఎలా రాస్తాం, కాస్ 6 థీటా ప్లస్ ఐ సైన్ 6 థీటా అని చెప్పి రాయాలి. ఓకేనా, దీన్ని మనము కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం నాన్న, దీన్ని మనము సిస్ థీటా అని అనుకుంటాం అనమాట. ఏమంటాము, సిస్ థీటా. చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని, ఓకేనా, చాలా కొన్ని క్వశ్చన్స్ లో మనకి సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా అని ఉంటుంది. దాన్ని మనం లేదా సిస్ థీటా అని రిప్రజెంట్ చెయ్యం. ఓకేనా, హోల్ పవర్ ఎన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము థీటా పక్కన రాసుకోవాలన్నమాట. హోల్ పవర్ 6 ఉంది కదా మనకి, అంటే దీన్ని సిస్ 6 థీటా అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, జనరల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని ఇచ్చారు అనుకోండి, 1/x ఏమవుతుంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అని ఉంటుంది అనమాట. క్లియరా? అంటే మనకి ఇమాజినరీ టర్మ్ కి ముందు ఉన్న టర్మ్ ని సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది మైనస్ అనమాట. ఎక్స్ ప్లస్ 1/x. క్లియరా? అంటే XY కాదు, YZ AB అని రిప్రజెంట్ చేస్తారు. మనం ప్రాబ్లమ్స్ లో యూస్ చేస్తాం, అందుకే నేను ఇక్కడ క్లియర్ గా చెప్పాను. నౌ డి మోవియస్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్. రేషనల్ ఇండెక్స్ అంటే ఏంటి నాన్న, చూడండి, ఫర్ ఎనీ రేషనల్ నంబర్ అంటే P/Q ఫామ్ లో ఉన్న నంబర్స్ ని మనం రేషనల్ నంబర్స్ అంటాం కదా. ఓకేనా, అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ P/Q. అంటే రేషనల్ పవర్ అనేది రేషనల్ నంబర్ అనేది ఇంటిగ్రల్ లో పవర్ లో ఉంది అనుకోండి, మనం ఎలా రాస్తాం ఇక్కడ, కాస్ P/Q థీటా ప్లస్ ఐ సైన్ P/Q థీటా. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1/6 అని ఉంది. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఏం రాస్తాం, 1/6 అని రాస్తాం. క్లియరా? 1/6 ఇలా. ఓకే, క్లియర్? ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. సేమ్ దీన్ని కూడా మనం ఏమనుకుంటాం, సిస్ థీటా హోల్ పవర్ 1/6. ఓకే, ఇలా మనము రేషనల్ పవర్ ని కూడా మనము డిమోవియస్ థీరంలో అంటే ఇలా ఈ టర్మ్ లో రాసుకోవాలన్నమాట. క్లియర్? అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి, nth రూట్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే జనరల్ గా సిస్ థీటా అంటే ఆర్ సిస్ థీటా అని అనుకుంటాం. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏంటి, మనము ఆల్రెడీ మనం కాంప్లెక్స్ నంబర్స్ లో చేసాం కదా, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ x² ప్లస్ y² అనుకుంటాము. ఓకే, దీన్ని మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ గుర్తుందా, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x అని రాసుకుంటాము. ఓకేనా, ఇలా మనము మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలన్నమాట టోటల్ ప్రాబ్లమ్. నేను ఫర్దర్ గా మీకు ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పవర్ అంటే మనకి ఇక్కడ ఆర్ పవర్ కానీ, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి, నార్మల్ గా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2/3 సంథింగ్ ఇలా వచ్చింది అనుకోండి ఆన్సర్, అప్పుడు మనము ఇలా రాసుకోవాలి, ఆర్ పవర్ 1/n సిస్ 2k పై ప్లస్ థీటా బై n అని చెప్పి రాసుకోవాలి. ఓకే, ఈ మెథడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా కాన్సెప్చువల్ వైజ్ గా నేను కాన్సెప్ట్స్ అన్ని అప్లికేషన్ ఇస్తాను. ఓకేనా, అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, LAQs చూద్దాం. దీంట్లో నుంచి మనకు అప్రాక్సిమేట్ గా ఒక 7 to 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ నానా. ఆ 7 to 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది మనం క్లియర్ గా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ నేను చెప్పాను కదా నాన్న, లాంగ్ ఆన్సర్స్ చేద్దాము అని చెప్పి. ఓకే, మనకి డిమోవియస్ లో లాంగ్ ఆన్సర్స్ చేయాలంటే మనకు కొన్ని బేసిక్స్ రావాలన్నా, అంటే మనకి ఇలా ఇచ్చిన టర్మ్ ని అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ని ఏ విధంగా డిమోవియస్ లో కన్వర్ట్ చేసి ప్రాబ్లం చేయాలనేది మనం క్లియర్ గా ఫస్ట్ ఒక టూ ఎగ్జాంపుల్స్ చేద్దాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ లో నేను లాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + i√3 హోల్ పవర్ 3 అని ఉంది.
ఓకే చూడండి, అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని ఫస్ట్ మనం పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసి డి మోవియస్ అప్లై చేయాలి, తర్వాత చూద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు కంపేర్ 1 ప్లస్ ఐ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఎక్స్ ప్లస్ ఐవై లాగా అనుకుంటున్నాను. ఓకే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంతనన్నా, రూట్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఎంత, రూట్ 4. రూట్ 4 ఎంత 2. 1 ప్లస్ 3 ఎంత 4. రూట్ 4 ఎంత 2. ఇప్పుడు పోలార్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేస్తాము చూడండి. ఓకే ఇప్పుడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి, 1 ప్లస్ ఐ రూట్ 3. ఓకే ఇప్పుడు మనకి ఏదైతే ఆర్ వాల్యూ వచ్చిందో, ఆర్ వాల్యూ ఎంత 2 కదా, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 ఇయర్. ఓకే హోల్ పవర్ ఎంత క్యూబ్. క్లియర్, దీన్ని ఇలా రాసుకోవచ్చా, 2 క్యూబ్. ఓకే దీన్ని నేను 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 హోల్ క్యూబ్ అని రాసుకుంటున్నా. క్యూబ్ అనేది రెండింటికి సపరేట్ గా రాస్తుంది. చూడండి అన్న, దీన్ని మనం డిమోవియస్ లా కన్వర్ట్ చేయొచ్చా, 2 క్యూబ్ ఎంత, 2 2 4, 4 2 8 ఇలా రాసుకోవాలి. ఇంటూ డిమోవియస్ ఏంటి మనకి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కదా. ఓకే దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ టీటా అంటే కాస్ 1/2 ఎప్పుడు వస్తుంది, కాస్ π/3 ప్లస్ ఐ సైన్ టర్మ్ లో, ఇక్కడ సైన్ ఉంది నాన్న చూడండి, ఐ ఇమాజినరీ టర్మ్ పక్కన సైన్ అంటే మనం సైన్ లో వస్తుంది, ఇది కాస్ట్ లో కూడా వస్తుంది సైన్ లో కూడా వస్తుంది, రూట్ 3/2. బట్ మనం ఇక్కడ సైన్ టర్మ్ మాత్రమే కన్సిడర్ చేయాలి డిమోవియస్ అప్లై చేయాలంటే. ఏంటి ఇప్పుడు సైన్ π/3 హోల్ క్యూబ్. ఓకే ఇది ఎలా ఉంది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n. నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఓకే దీన్ని ఎలా రాసుకోవాలి, n లోపల తీసుకురండి, కాస్ 3 ఇంటూ π/3 ప్లస్ ఐ సైన్ 3 ఇంటూ π/3. అర్థమైందా స్టెప్, ఈ క్యూబ్ అనేది లోపల తెచ్చారు. ఓకే ఈ 3 3 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, మనకు లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఎంతనన్నా ఇజ్ ఈక్వల్ టు 8. ఓకే కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అంటే ఎంత, 8 ఇంటూ కాస్ పై ఎంత నాన్న -1 ప్లస్ ఐ ఇంటూ సైన్ పై ఎంత 0. ఓకే 8 ఇంటూ -1 అంటే ఎంత, -8 అనేది మనకు వాల్యూ వచ్చింది. ఈ విధంగా మనం రెడ్యూస్ చేయాలన్నమాట టర్మ్ ని. ఓకే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి అన్న, అంటే 1 - i అనేది మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్. అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ మైనస్ ఐవై అన్నా కూడా ఓకే, నో ఇష్యూ. ఓకేనా, డన్ అన్న. ఏ టర్మ్ అన్నా తీసుకోవచ్చు, ఇక్కడ మైనస్ కూడా కన్సిడర్ చేయొచ్చు, ప్లస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ప్లస్ తీసుకుంటే -1 అని వస్తుంది. ఓకేనా చూడండి, అయితే ఇప్పుడు ఏంటి ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఎంత నాన్న 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత √2. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏంటన్నా హోల్ పవర్ 8. దీన్ని ఎలా రాస్తాం, √2 హోల్ పవర్ 8 1/√2 మైనస్ i/√2 హోల్ పవర్ 8. ఓకే √2ని ఎలా రాసుకోవచ్చు నాన్న, √2ని 2 హోల్ పవర్ 1/2 కదా, స్క్వేర్ రూట్ అంటే 1/2, 8 2 1s 2 4s. ఓకే ఇప్పుడు చూడండి, ఇది 1/√2 అంటే కాస్ టీటాలో రాసుకోవాలి. కాస్ టీటాలో ఎప్పుడు వస్తుంది 1/√2, టీటా వాల్యూ π/4 అంటే 45 degrees. అంటే కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ 8. ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంతనన్నా మనకు మిగిలింది 2/4. ఓకే ఇక్కడ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n లా ఉంది. n అంటే ఏంటి, n లోపల తీసుకోవాలని చెప్పాను కదా, 8 π/4. ఓకే 8 అనేది నేను పక్కన రాసుకున్నాను, మైనస్ ఐ సైన్ 8 π/4. ఓకే 4 1s 4 2s 4 1s 4 2s 2/4 ఎంత నాన్న 16, 2 2s 4 4 2s 8 8 2s 16. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, కాస్ 2π మైనస్ ఐ సైన్ 2π. క్లియర్ నానా, అర్థమైందా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 16 ఇంటూ కాస్ 360 degrees, 2π అంటే 360 కదా, ఎంత 1 మైనస్ ఐ ఇంటూ సైన్ 360 ఎంత 0 అంటే ఏంటి 16 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 16.
ఈ విధంగా మనము ఇచ్చిన టర్మ్ ని రెడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఇది ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు, నెక్స్ట్ మనకి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ప్రాసెస్ చేస్తాం. ఓకేనా, అది మీకు ఈజీ అవ్వడానికి కోసం నేను ఇది చెప్పానా. ఖచ్చితంగా ఒక 2 అన్న 3 అన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఓకేనా, ఇది ఇంకొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నాన్న, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నాన్న, ఇఫ్ n is a positive integer then show that 2 terms ఇచ్చాడు, 2 కాంప్లెక్స్ నంబర్స్, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ చూడండి 1 + i హోల్ పవర్ 2n అని తీసుకుంది. 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చారు కదా, అయితే ఒకటి కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ చూడండి దీన్ని మనము ఇది తీసుకోకండి, తర్వాత చేద్దాం. ఫస్ట్ దీనికి మనము ఆర్ వాల్యూ కనుక్కుందాం. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కదా, అదే అనమాట. దీన్ని ఎలా కంపేర్ చేస్తాం, ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, దీన్ని మనము పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, టాన్ లో కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసి డిమోవియస్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, చూడండి నాన్న ప్రాసెస్ ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే రూట్ ఏంటి నాన్న, x² + y² కదా. అంటే రూట్ ఎక్స్ అంటే ఎంత, 1² + 1² ఎంత, 1 + 1 √2. ఓకే, ఈ √2 ఏం చేస్తాం, మల్టిప్లై అండ్ డివైడింగ్ కదా. ఓకే, అయితే ఇప్పుడు టర్మ్ ఏంటి మనకి, కాంప్లెక్స్ నెంబర్ ఒకటి తీసుకుందాం, 1 + i హోల్ పవర్ 2n. క్లియరా, దీన్ని మనం ఇలా ఈ టర్మ్ ని నేను ఎలా రాస్తున్నాను, √2 × 1 + i ఓకే బై √2 మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ √2 హోల్ పవర్ 2n. ఓకే, దీన్ని నేను 1 + i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ పవర్ ఎంత, 2n సపరేట్ చేశాం కదా. దీన్ని ఎలా రాస్తున్నాను నాన్న, 1/√2 + i/√2 హోల్ పవర్ 2n. క్లియర్ నాన్న, ఈ విధంగా లాస్ట్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే అనమాట. కానీ చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే ఒక టర్మ్ తీసుకొని సపరేట్ గా చేస్తున్నాను, తర్వాత సపరేట్ గా చేద్దాం. చూడండి 1 + i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు ఈ √2 ని నేను 2 1/2 రాయొచ్చా. ఓకే, మళ్ళీ 2/2n అని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. డన్. ఇప్పుడు ఇది చూడండి, దీన్ని డిమోవియస్ లో కన్వర్ట్ చేయండి. 1/√2 ఎలా రాస్తాం, cos π/4 45 degrees కదా, ప్లస్ i sin π/4 హోల్ పవర్ ఎంత నాన్న, 2n. ఇప్పుడు 2n లోపల తీసుకొచ్చేద్దాం. చూడండి ఇది మల్టిప్లికేషన్ డివిజన్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అంటే 1 + i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఎంత నాన్న, 2/n మిగిలింది. ఓకే, దీన్ని నేను ఏం చేస్తున్నాను చూడండి, n θ లా రాసుకుంటున్నాను. ఇది ఎలా ఉంది, cos θ + i sin θ హోల్ పవర్ n లా ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, cos nθ అంటే ఎంత, 2n మిగిలింది ఎంతడా, π/4 ప్లస్ i sin ఇక్కడ ఎంత నాన్న, 2n × π/4. క్లియర్ అన్నా, 2 1s 2 2s 2 1s 2 2s. క్లియర్. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ టర్మ్ మనం ఇక్కడ రాసేద్దాం. ఓకే, 1 + i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా, 2/n ఇంటూ cos n π/2. ఓకే, cos n π/2 ప్లస్ i sin n π/2. క్లియర్ అన్నా, చూడండి అంతే కదా మనకు మిగిలింది. లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ నేను ఇక్కడ క్లియర్ గా రాసిస్తున్నాను. క్లియర్. నౌ ఇది మనకు అయిపోయింది కదా, ఇంకా దీన్ని ఏం చేయలేము, ఇది ఫస్ట్ వన్ అనుకోండి. సిమిలర్లీ చూడండి 1 టోటల్ టర్మ్ సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఓన్లీ మైనస్ ఉంది. అంటే 1 - i హోల్ పవర్ 2n సేమ్ ఆన్సర్ వస్తుంది. అయితే మనకు సిమిలర్లీ ఇక్కడ ఏంటి, ఓన్లీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 2/n cos n π/2 మైనస్ i sin n π/2 అని రాస్తున్నాం. ఇది సెకండ్. అర్థమైందా, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్, అంతే. ఇక రెండు అడిషన్ చేస్తున్నాం కదా, ఇక్కడ క్వశ్చన్ అడిషన్ ఇచ్చారు కదా, అంటే మనకి 1 + 2 అన్నమాట. అంటే ఏంటిది, 1 + i హోల్ పవర్ 2n ప్లస్ 1 - i హోల్ పవర్ 2n. నేను అడిషన్ చెయ్యట్లేను, ఇక్కడ ఇచ్చారు కాబట్టి చేస్తున్నాను. ఓకే, ఇజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఏంటి నాన్న, ఇది కదా టోటల్ 2/n cos n π/2 ప్లస్ ఇది 2 నాన్న. ఓకే, ప్లస్ i sin
n pi by 2 ఓకే ప్లస్ ప్లస్ ఇది ఏంటి 2 పవర్ n cos n pi by 2 మైనస్ i sin n pi by 2 అడిషన్ చేసాం కదా నాన్న ఇజ్ ఈక్వల్ టు మనకి ఏం రావాలి ఇది చూడండి అన్న ఈ రెండిట్లో 2 పవర్ n కామన్ ఉందా 2 పవర్ n కామన్ తీసాను రిమైనింగ్ టర్మ్స్ అన్ని చూడండి ఇక్కడ రాసేసేయండి cos n pi by 2 ప్లస్ i sin n pi by 2 ప్లస్ cos n pi by 2 మైనస్ i sin n pi by 2 క్లియర్ అన్న దెన్ ఇక్కడ చూడండి cos రెండు ప్లస్ ఉన్నాయి క్యాన్సిల్ అవ్వవు ప్లస్ i sin n pi by 2 మైనస్ i sin n pi by 2 రెండు సేమ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యాయి లెఫ్ట్ అవుట్ టర్మ్స్ ఏంటి 2 పవర్ n cos ప్లస్ cos ఎంత 2 cos n pi by 2 ఓకే క్లియర్ ఇక్కడ చూడండి 2 రెండు సేమ్ కదా బేసెస్ సేమ్ అంటే ఏంటి ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత a పవర్ m ప్లస్ n కదా సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట ఓకేనా బేసెస్ సేమ్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ 1 పవర్ సేమ్ అవుతాయి యాడ్ అవుతాయి 2 n ప్లస్ 1 లెఫ్ట్ అవుట్ టర్మ్ ఏంటి నాన్న cos n pi by 2 చూడండి ఇప్పుడు మనం అదే కదా ప్రూవ్ చేయాలి చూడండి సేమ్ వచ్చింది కదా ఆన్సర్ ఓకే cos n pi by 2 ఇది మనం ఈ విధంగా మనము క్లియర్ గా చేయాలన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ లో అడిగారు అనమాట ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ప్రాక్టీస్ చేయనన్నా మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా క్లియర్ అన్న నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము చూడండి ఇక్కడ ఇది సేమ్ ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఉంటుంది ఇది ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి అక్కడ 2n ఉంటుంది ఇక్కడ n ఉంటుంది క్లాస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఓకే వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్న క్లియర్ గా అర్థమవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి ఇక్కడ 1 ప్లస్ i హోల్ పవర్ n ఓకేనా మనం ఫస్ట్ n తీసేసి ఇక్కడ మనం జనరల్ గా మాడ్యులస్ ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం ఓకే పోలార్ ఫామ్ లో అన్న కన్వర్ట్ చేద్దాం అయితే పోలార్ ఫామ్ లో చూద్దాం నాన్న ఇక్కడ చూడండి దీన్ని ఎలా కంపేర్ చేస్తాం x ప్లస్ iy ఓకే r ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కదా ఓకే అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ 1 2 క్లియర్ అంటే ఇప్పుడు రూట్ 2 అనేది మనకు వచ్చింది ఏం చేయాలి ఇక్కడ నేను ఏం చెప్పాను 1 ప్లస్ i హోల్ పవర్ n ఎలా రాసుకోవాలని చెప్పాను రూట్ 2 మల్టిప్లై అండ్ డివైడ్ విత్ రూట్ 2 వచ్చిన వాల్యూని అంటే వచ్చిన ఆర్ వాల్యూని ఇలా డివైడ్ చేసుకుంటాం హోల్ పవర్ n ఉంది కాబట్టి n రాసుకుంటున్నాను ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం 1 ప్లస్ i హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 హోల్ పవర్ n క్లియర్ దీన్ని 1 బై రూట్ 2 ప్లస్ i బై రూట్ 2 హోల్ పవర్ n అని రాసేసాను ఓకే చూడండి 1 ప్లస్ i హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు నేను దీన్ని 2 1 బై 2 అని రాసుకోవచ్చా 2 1 బై 2 ఓకే సరే పెద్ద రాసిస్తాను 2 1 బై 2 హోల్ పవర్ n క్లియర్ నౌ చూడండి రూట్ ని మనం 1 బై 2 అని రాసుకుంటున్నాం నథింగ్ అని ఇక్కడ ఏం చేయట్లేదు ఓకే దీన్ని నాన్న డిమోవియస్ అప్లై చేయండి ఇదేంటి కాస్ థీటా అంటే ఎంత పై బై 4 ప్లస్ i సైన్ పై బై 4 హోల్ పవర్ n ఓకే ఇప్పుడు n థీటాలా రాసుకోనా దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి 2 పవర్ n 1 n అంటే n బై 2 ఓకే ఇది నాన్న n థీటాలా రాసుకుంటున్నాను కాస్ n పై బై 4 ప్లస్ i సైన్ n పై బై 4 క్లియర్ డన్ అన్న ఇక్కడ వరకే అయిపోయింది ఇది మనం ఫస్ట్ అనుకుంటాం క్లియర్ సెకండ్ వన్ ఏంటి ఇక్కడ సిమిలర్లీ 1 మైనస్ i హోల్ పవర్ n ఓకే ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వదు కదా క్యాన్సిల్ అవుతూ చేయండి ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు యాజ్ యూజువల్ పెట్టుకుందాం ఓకే ఇక్కడ ఏంటన్నా 1 ప్లస్ i ఉంది ఇక్కడ 1 మైనస్ i ఉంది ఓన్లీ మైనస్ అని రాసుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఇక్కడ 2 పవర్ n బై 2 కాస్ n పై బై 4 మైనస్ i సైన్ n పై బై 4 ఇది సెకండ్ వన్ ఓకే క్వశ్చన్ లో చూడండి రెండు ప్లస్ ఉన్నాయి కదా అంటే 1 ప్లస్ 2 అన్నమాట అంటే 1 ప్లస్ i హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ n క్లియర్ నానా చూడండి ఇప్పుడు ఏంటి 1 ప్లస్ i హోల్ పవర్ n వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 పవర్ n బై 2 కాస్ n పై బై 4 ప్లస్ i సైన్ n పై బై 4 క్లియర్ చూడండి ఇక్కడ ఇదే కదా ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తున్నాను నాన్న ఇది ఎంత మనకి 2 పవర్ n బై 2 మైనస్ వాల్యూ నాన్న ఇది ఓకే కాస్ n పై బై 4
minus I sin n pi by 4. Clear? Got none? No. ఇప్పుడు చూడండి రెండు పవర్ ఏంటి ఇక్కడ సారీ రెండు మనకి ఏంటి ఇక్కడ 2 టర్మ్స్ లో n by 2 అనేది కామన్. ఓకే యాజ్ యూజువల్ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ని రాసేస్తున్నాను. n pi by 4 ప్లస్ I sin n pi by 4 ప్లస్ ఇక్కడ cos n pi by 4 మైనస్ I sin n pi by 4. క్లియర్ నాన్న? దెన్ ఇక్కడ ఏంటి ఇది ప్లస్ I sin మైనస్ I sin n pi by 4 అనేది క్యాన్సిల్ అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి 2n by 2 ఇంటూ ఎంత కాస్ ప్లస్ కాస్ ఎంత 2 cos n pi by 4. క్లియర్ అన్న? డన్. ఇప్పుడు బేసిస్ సేమ్ పవర్స్ యాడ్ చేయండి. n by 2 ప్లస్ 1 ఇది 1 కదా ఏం లేకపోతే 1. ఓకే cos n pi by 4. క్లియర్ నాన్న? డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి 2n ఎల్సిఎం తీసుకోండి ప్లస్ 2 1s 2 by 2 cos n pi by 4. క్లియర్ నాన్న? అదే కదా మనం ప్రూవ్ చేయాలి. చూడండి రెండు సేమ్ వచ్చాయా? ఈ విధంగా మనం ప్రాబ్లం ఎండ్ చేయాలన్నమాట. క్లియర్ నాన్న? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. చూడండి ఇక్కడ ఇఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి నాన్న. సిమిలర్ ప్రాబ్లమ్స్ అంటే మనం లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా సిమిలర్ గా ఉంటుంది బట్ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ చూడగానే ఏదో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అని వదిలేస్తుంటారు. నో అలా చేయకండి. చూడండి ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దెన్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అనేది ఇది ప్రూవ్ చేయాలి. చూడండి లాస్ట్ సిమిలర్ ఆన్సర్ లానే ఉంది. అంటే మనకు ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనమాట దీన్ని. ఓకేనా? అసలు రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి గివెన్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా వస్తుంది అంటే మనకు ఆన్సర్ వస్తుందా 4 అంటే 4 1s రాదు 2 2s కూడా రాదు. ఓకేనా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా యూస్ చేసి చేద్దాం. చూడండి ఫార్ములా తెలుసు కదా అందరికి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా? చూడండి మైనస్ బి అంటే ఎంత నాన్న మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి అంటే ఎంత మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఏసీ కదా ఏ అంటే ఎంత నాన్న 1 సి అంటే 4 బై 2 ఇంటూ 1. క్లియర్ అయితే నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ 2 2s ఎంత నాన్న 4 4s 16 బై 2. ఓకే 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 16 ఎంత మైనస్ 12. ఓకే నాన్న చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రొడక్షన్ లో చెప్పాను. మైనస్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము I స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏంటి I స్క్వేర్ ఇంటూ 12 బై 2. క్లియర్? ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి నాన్న. దీన్ని చూడండి 2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ I స్క్వేర్ ఇంటూ 12 4 3s అని రాసుకుంటున్నాను. ఎందుకు కామన్ తీయడానికి నాన్న. ఓకే 2 ప్లస్ ఆర్ మైనస్ I స్క్వేర్ బయటకు వచ్చేసి ఏమవుతుంది I అవుట్ 4 బయటకు వచ్చేసి ఏమవుతుంది 2 అవుతుంది. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి రూట్ 3 బై 2. ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీయొచ్చా? మిగిలింది ఎంత 1 ప్లస్ ఆర్ మైనస్ I రూట్ 3 బై 2. ఈ 2 ఈ 2 క్యాన్సల్. మిగిలింది ఏంటి నాన్న 1 ప్లస్ ఆర్ మైనస్ I రూట్ 3. ఓకేనా? అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 వాల్యూస్ కదా అంటే మనకు 2 రూట్స్ వచ్చేసాయి అనమాట. అంటే ఏంటి నాన్న ఇక్కడ దేర్ఫోర్ ఇలా రాసుకోండి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ I రూట్ 3 బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ I రూట్ 3. దెన్ క్లియర్ గా ఇలా ఆల్ఫా బీటా వాల్యూస్ రాసుకున్నాం. ఓకే ఇక్కడ క్వశ్చన్ లో LHS లో చూడండి అన్న ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n మనం ఇక్కడ రాసుకుందాం. ఆల్ఫా పవర్ n అంటే ఏంటి నాన్న చూడండి ఆల్ఫా LHS తీసుకుందాం బీటా పవర్ n. ఆల్ఫా పవర్ n అంటే ఎంత 1 ప్లస్ I రూట్ 3 హోల్ పవర్ n ప్లస్ ప్లస్ ఉంది కదా ప్లస్ బీటా 1 మైనస్ I రూట్ 3 హోల్ పవర్ n. ఓకేనా? క్లియర్ కదా నాన్న? అంటే మనకి క్వశ్చన్ ఇప్పుడు అర్థమైంది కదా మనకు సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది కదా ప్రీవియస్ ప్రాబ్లం లాగా మనం పోలార్ కన్వర్ట్ చేసేసుకొని డిమోవియస్ అప్లై చేద్దాం. చూడండి ఫస్ట్ ఇది ఒక్క టర్మ్ తీసుకుందామా. చూడండి 1 ప్లస్ I రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి x ప్లస్ IY.
ఓకే, అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేశాక మీకు క్లియర్ గా నెక్స్ట్ ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది నాన్న. ఓకే, రూట్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 2. క్లియర్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎన్ లా రాసుకోవాలి. నేను చెప్పాను కదా 2 మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. ఓకే, హోల్ పవర్ ఎన్. క్లియర్. ఇప్పుడు ఏంటి నాన్న ఇక్కడ 2 పవర్ ఎన్ ప్లస్ 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 హోల్ పవర్ ఎన్. ఇప్పుడు డిమోవియస్ అప్లై చేయండి నాన్న దీనికి 2 పవర్ ఎన్. ఇక్కడ ఏంటి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా రావాలి. అంటే ఇక్కడ ఏంటి నాన్న మనకి కాస్ 60 degrees వస్తుంది, అంటే π/3 ప్లస్ ఐ సైన్ π/3 అని రాసుకుంటాం హోల్ పవర్. క్లియరా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఏంటి వాల్యూ మనకి, దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎన్ టీటాలా రాసుకోవాలి. ఎన్ కాస్ ఎన్ π/3 ప్లస్ ఐ సైన్ ఎన్ π/3 అంటే ఎన్ వాల్యూ ఏది ఉంటే అది రాసుకోండి. ఎన్ ఉంటే ఎన్ యాజ్ ఇట్ ఈస్ గా. ఈ వాల్యూ వచ్చేసి ఏంటి మనకి 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎన్. ఓకే, మనకు నెక్స్ట్ వాల్యూ ఏముంది 1 మైనస్, అంటే సిమిలర్లీ ఏం రాసుకోవచ్చు, సిమిలర్లీ 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎన్ ఏంటి మన 2 పవర్ ఎన్ కాస్ ఎన్ π/3 ప్లస్ ఉన్న దగ్గర మైనస్ రాసుకోవాలి, మైనస్ ఐ సైన్ ఎన్ π/3. ఓకే, ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. ఓకేనా, రెండు యాడ్ చేద్దాం. చూడండి ఇది రబ్ చేస్తాను. ఇప్పుడు ఇది రెండు యాడ్ చేయాలి. చూడండి ఆల్ఫా పవర్ ఎన్ బీటా పవర్ ఎన్ వాల్యూసే కదా, ఇది రెండు యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది చూడండి 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చూడండి అన్న 2 పవర్ ఎన్ కాస్ ఎన్ π/3 ప్లస్ ఐ సైన్ ఎన్ π/3. ఓకే, ప్లస్ ఇదేంటి నాన్న 1 మైనస్ ఐ హోల్ పవర్ 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎన్ వాల్యూ ఎంత వచ్చేసింది మనకి 2 పవర్ ఎన్ ఎన్ π/3 మైనస్ ఐ సైన్ ఎన్ π/3. క్లియర్ నాన్న. ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, సిమిలర్ గా ఉంది లాస్ట్ ప్రాబ్లమ్స్ లానే. ఓకేనా, 2 పవర్ ఎన్ చూడండి కాస్ ఎన్ π/3 2 పవర్ ఎన్ కామన్ తీస్తున్నాను ప్లస్ ఐ సైన్ ఎన్ π/3 ప్లస్ కాస్ ఎన్ π/3 మైనస్ ఐ సైన్ ఎన్ π/3. క్లియర్ నాన్న. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయింది, రిమైనింగ్ ఏంటి 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ ప్లస్ కాస్ ఎంత 2 కాస్ ఎన్ π/3. ఓకే, బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేయండి 2 n ప్లస్ 1 కాస్ ఎన్ π/3. అంటే మనకి ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్ వచ్చిందా, ఇలానే క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని సిమిలర్ గా ఉంటాయి నాన్న, ఆల్మోస్ట్ 3 to 4 ప్రాబ్లమ్స్ మనకి ఇలానే ఉంటాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే డన్, అర్థమైందని అనుకుంటున్నాను బేటా. ఇఫ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే స్టూడెంట్స్ చూడండి ఇక్కడ ఇది ఇంకో డిఫరెంట్ ప్రాబ్లం నాన్న. సేమ్ అంటే మనకి ఇక్కడ కూడా కాంప్లెక్స్ నంబరే ఇచ్చారు. చూడండి 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కాంప్లెక్స్ నంబర్ లోనే ఉంది, కాకపోతే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు నేను ఒక ఫార్ములాస్ చెప్తానన్నా, ఒక 2 ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏం ఫార్ములాస్ అంటే 1 ప్లస్ కాస్ టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2, సైన్ టీటా అంటే మనకు తెలుసు కదా 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 అనే ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మధ్యలో యూస్ చేస్తాను ఈ ఫార్ములాస్, మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ రాకుండా నేను ముందే ఇచ్చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే అక్కడ కాంప్లెక్స్ నెంబర్ ని సపరేట్ గా తీసుకొని చేసాం కదా, ఇక్కడ కూడా మనం అలానే తీసుకొని చేయాలి. చూడండి అన్న, ఫస్ట్ మనం ఈ టర్మ్ ని నేను కన్సిడర్ చేస్తున్నాను 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు చూడండి 1 ప్లస్ కాస్ టీటా అంటే ఏమని చెప్పాను 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 ప్లస్ ఐ సైన్ టీటా అంటే ఎంత 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 అని చెప్పి రాస్తున్నాను. నథింగ్, ఇక్కడ ఇంకేం చేయట్లేను. ఇక్కడ చూడండి అన్న, ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు 2 కామన్ తీయొచ్చు, కాస్ టీటా ఉంది, ఇక్కడ కాస్ టీటా ఉంది, రెండు కాస్ టీటా కూడా కామన్ తీయొచ్చు కదా. అంటే 2 కాస్ టీటా బై 2 అనేది నేను కామన్ తీస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నాన్న కాస్ టీటా బై 2
ప్లస్ ఐ 2 బయటకు తీసేసాను, కాస్ థీటా కూడా తీసేసాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, సైన్ థీటా బై 2 హోల్ పవర్ n. ఇప్పుడు నేను ఈ పవర్ అనేది ఈ టోటల్ పవర్ n అనేది రెండు టర్మ్స్ కి 2 టర్మ్స్ కి ఉంది కాబట్టి నేను దీనిలో రాస్తాను 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2. ఇది నేను యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని నేను ఇలా రాస్తున్నాను, కాస్ n థీటా బై 2 ప్లస్ ఐ సైన్ n థీటా బై 2. క్లియర్ నానా? ఇది ఫస్ట్ టర్మ్ అయిపోయింది కదా, ఇది 1 అనుకుంటున్నాను. ఓకే, నౌ ఇప్పుడు చూడండి సెకండ్ టర్మ్ సేమ్ ఉంది చూడండి, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ అని ఉంది. సిమిలర్లీ అని చెప్పి రాసేసేయచ్చు. సిమిలర్లీ ఏంటి నాన్న, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అనేది వాల్యూ ఏంటి నాన్న, సేమ్ కదా, 2 పవర్ n కాస్ పవర్ 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 ఇంటూ ఏముంది నాన్న ఇక్కడ, కాస్ n థీటా బై 2 ఉంది కదా, కాస్ n థీటా బై 2 మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఓన్లీ మైనస్ చేంజ్ చేయాలి, మైనస్ ఐ సైన్ n థీటా బై 2. క్లియర్ అనా? దెన్ ఇది సెకండ్ వన్ అనుకున్నాం, సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇప్పుడు 1 ప్లస్ మైనసా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1 ప్లస్ 2 అంటే ఇదే కదా, అంటే ఏంటి 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ప్లస్ ఏంటి నాన్న 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n వాల్యూస్ ఏంటి ఇక్కడ మనం రాసుకుందాం. ఏం లేదు, క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తాను అంతే, ఈ టోటల్ వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను దీని ప్లేస్ లో 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 ఇంటూ కాస్ n థీటా బై 2 ప్లస్ ఐ సైన్ n థీటా బై 2. ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఈ టర్మ్ మిడిల్ లో ప్లస్ ఉంది, ప్లస్ రాస్తున్నాను. ఈ వాల్యూ ఏంటి నాన్న మనకి 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 కాస్ n థీటా బై 2 మైనస్ ఐ సైన్ n థీటా బై 2. క్లియర్? ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, సిమిలర్ గా ఉంది కదా, 2 పవర్ n ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్. ఓకే చూడండి, కాస్ n థీటా బై 2 కామన్ తీసేసాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, కాస్ n థీటా బై 2 ప్లస్ ఐ సైన్ n థీటా బై 2. మిడిల్ లో ప్లస్ ఉంది కదా, కాస్ n థీటా బై 2 మైనస్ ఐ సైన్ n థీటా బై 2. క్లియర్ అన్న? ఏంటి ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 కాస్ ఎంత 2 కాస్ n థీటా బై 2. క్లియర్ నాన్న? ఇక్కడ చూడండి రెండు అన్ని మల్టిప్లికేషన్ లోనే ఉన్నాయి. ఇదేంటి, బేసిస్ ఆర్ సేమ్, పవర్ సేమ్ అవుతాయి, యాడ్ అవుతాయి, ప్లస్ 1. ఓకే, ఇంకోటి ఏంటన్నా n థీటా బై 2 కాస్ n థీటా బై 2. క్లియర్ నాన్న? అర్థమైందా? చూడండి ఇక్కడ డన్. ఓకేనా? చూడండి సేమ్ ఆన్సర్ వచ్చేసింది కదా మనకు, 2 పవర్ n ప్లస్ 1 కాస్ పవర్ n థీటా బై 2 కాస్ n థీటా బై 2. ఓకే, అండ్ మీరు అడగొచ్చు మేడం ఇక్కడ కూడా రెండు కాస్ సేమ్ ఉన్నాయి కదా అని చెప్పి, ఇది పవర్ అన్నాయి, ఇది n అనేది మనకు పవర్ లో ఉంది, ఇదేమో ఇక్కడ పక్కన ఉంది, రెండు అలా యాడ్ అవ్వవు అనమాట. ఓకేనా? అంటే టోటల్ టర్మ్ ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకి వాల్యూ అలా యాడ్ అవ్వదు. ఓకే, ఇది మనకి LHS RHS అనమాట. క్లియర్ కదా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇది ఇంకొక LQ నాన్న. చూడండి, if n is a positive integer then ఇలా ఇచ్చాడు, we need to prove this one. ఓకే, ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ప్రీవియస్ ప్రాబ్లం లానే దీంట్లో కూడా p ప్లస్ ఐక్యూని మనము ఏమనుకుందాం, ఎక్స్ ప్లస్ ఐవై అని అనుకుందాం. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాము, ఫస్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? అంటే ఏంటి నాన్న, ఫస్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏంటి, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అంటే ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనకు తెలుసు కదా నాన్న, అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఏంటి, అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఓకేనా? ఆర్ వాల్యూ వచ్చేసి ఇది మనకు ఆల్రెడీ తెలుసు, టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఓకే, టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై అంటే ఏంటి, ఇక్కడ వై ప్లస్ లో ఏముంది, క్యూ బై పి అనమాట. ఇవి రెండు ఇలా రాసుకొని సపరేట్ గా పెట్టేసుకుంటే లాస్ట్ మన సబ్స్టిట్యూషన్ లో అవసరం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎలా రాసుకుంటాము అంటే ఎక్స్ ప్లస్ ఐవైని ఓకే ఆర్ ఇంటూ కాస్ థీటా
ప్లస్ ఐ సైన్ టీటా. ఓకే, మనం ఎక్స్ ప్లస్ ఐవై బదులుగా మనం ఏం రాసుకుంటున్నామన్నా ఇక్కడ పి ప్లస్ ఐక్యూ. సింపుల్, పి ప్లస్ ఐక్యూ ఇస్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి, రూట్ టీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఓకేనా. నౌ ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏముంది చూడండి, క్వశ్చన్ లో ఏముంది, పి ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n అని ఉంది. ఓకే, ఇది రెండు సపరేట్ కదా, నేను సపరేట్ గా చేసి సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇలా నేను సపరేట్ గా చేశాను. పి ప్లస్ ఐక్యూ వాల్యూ ఏంది, ఇది టోటల్ టర్మ్ కదా, అంటే రూట్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఆఫ్ 1/n. క్లియర్. నౌ చూడండి అన్న, ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాం, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఓకే, ఇది స్క్వేర్ రూట్ అంటే ఎంత, 1/2 కదా, 1/2. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఈ n అనేది దీనికి కూడా వస్తుంది, దీనికి కూడా వస్తుంది, 1/n. క్లియర్, డన్. ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాస్తాం, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n కదా, అంటే 1/n ఉంది n ప్లేస్ లో. ఇది ఎలా రాస్తాం, కాస్ థీటా బై n ప్లస్ ఐ సైన్ టీటా బై n. క్లియర్, ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. ఇది దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు నాన్న, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 1/2 ఇంటూ n, 2n ఇంటూ కాస్ టీటా బై n ప్లస్ ఐ సైన్ టీటా బై n అని చెప్పి రాసుకుంటాం. క్లియర్, ఇప్పుడు ఇది పి ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n అనమాట. ఓకేనా. మైనస్ అని ఎలా రాస్తాం, సిమిలర్లీ అని చెప్పి పి మైనస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n వాల్యూ ఏంటి, సేమ్ వాల్యూ కానీ ఓన్లీ ఇక్కడ మైనస్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, చూడండి నాన్న, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n. ఓకే, ఇంటూ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై n అనమాట. క్లియరా, ఇది మనకి సెకండ్. ఓకే, అవసరం లేదు 1, 2 అని రాసుకోవడం, మనం ఎక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయం, ఓన్లీ దీంట్లో రిప్లేస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లేస్ లో ఇది రాసుకోవాలి. క్లియర్, ఏంటి క్వశ్చన్ లో ఇచ్చింది LHS ఏంటి మనకి, పి ప్లస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n ప్లస్ పి మైనస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n. ఓకే, దీని వాల్యూ ఏంటి నాన్న, పి ప్లస్ ఐక్యూ వాల్యూ వచ్చేసి టోటల్ టర్మ్ కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. చూడండి, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 2/n. ఓకే, ఇంటూ కాస్ టీటా బై n ప్లస్ ఐ సైన్ టీటా బై n. క్లియర్, చూడండి ఈ టోటల్ వాల్యూ నేను దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ ఇదేంటి, ఈ వాల్యూ వచ్చేసి మనకి ఇది అనమాట, ఏంటి, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n ఇంటూ కాస్ టీటా బై n మైనస్ ఐ సైన్ టీటా బై n. క్లియర్. నౌ చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, దిస్ టర్మ్ వి కెన్ టేక్ కామన్, రైట్. చూడండి, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n. ఓకేనా, లెఫ్ట్ ఆ టర్మ్స్ ఏంటి మనకి, కాస్ టీటా బై n ప్లస్ ఐ సైన్ టీటా బై n ప్లస్ కాస్ టీటా బై n మైనస్ ఐ సైన్ టీటా బై n. ఇది కామన్ తీసేసాం కదా ఇక్కడ. ఓకే, ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై n అనేది ఇక్కడ నేను క్యాన్సిల్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి అన్న, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n. చెప్పండి ఇప్పుడు కాస్ టీటా బై n ఎంత, 2 కాస్ టీటా బై n. ఓకే, ఇక్కడ చూడండి ఈ 2 నేను ముందు రాసేస్తున్నాను కాన్స్టెంట్ టర్మ్ ని, ఇది ఇలా రాస్తున్నాను, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n. లెఫ్ట్ టర్మ్ ఏంటి నాన్న, కాస్ 1/n నేను సపరేట్ రాస్తున్నాను, టీటా ఉంటుంది కదా, ఈ టీటా వాల్యూ వచ్చేసి చూడండి అలా మనం ఇక్కడ ఏం రాసుకున్నాం, టాన్ ఇన్వర్స్ ఎంత, క్యూ బై పి. క్లియర్ నాన్న, ఇది మనం ప్రూవ్ చేయాలి, ఇదే మనకి RHS. చూడండి ఒకసారి, చూడండి బెట, 2 పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 1/2n కాస్ 1/n టాన్ ఇన్వర్స్ క్యూ బై పి. క్లియర్ నాన్న, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఓకే స్టూడెంట్స్, చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ నాన్న, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, షో దాట్ వన్ వాల్యూ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -1 అని చెప్పాడు. ఓకే, చూడండి నాన్న, ఓన్లీ నేను ఫస్ట్ ఇది ఒక టర్మ్ తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ సైన్ π/8 ప్లస్ ఐ కాస్ π/8 బై 1 ప్లస్ సైన్ π/8
మైనస్ ఐ కాస్ పై బై 8. ఓకే, హోల్ పవర్ 8/3 కూడా రాసుకోవచ్చు ఇక్కడే. ఓకే, ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నాను, 1 ప్లస్ సైన్ ని మనము ఇప్పుడు ఇలా రాసుకోవచ్చా, కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా రాసుకుంటాం కదా. ఓకే, అలా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ ఈ సైన్ ని నేను కాస్ లో కన్వర్ట్ చేస్తాను. కాస్ 90 అంటే ఎంత, 5/2 మైనస్ టీటా అంటే ఎంత, ఇక్కడ 5/8. ఎందుకు, యాక్చువల్లీ చూడండి అన్న, మన కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఉంది. డన్, ఇక్కడ ఏంటి, సైన్ టీటా ప్లస్ ఐ కాస్ టీటా ఉంది. అందుకే నేను చేంజ్ చేయడానికి, అలా కన్వర్ట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ప్లస్ ఐ కాస్ ఉంది కదా, సైన్ 90 డన్ మైనస్ 5/8 బై సేమ్ ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ 5/2 మైనస్ 5/8 సేమ్ స్టెప్ నానా, కాకపోతే ఓన్లీ మైనస్ ఉంటుంది ఇక్కడ. సైన్ 5/2 మైనస్ 5/8 హోల్ పవర్ 8/3. ఓకే, నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ప్లస్ కాస్ 5/2 మైనస్ 5/8 అంటే ఎల్సిఎం ఎంత, 8 కదా నాన్న, అంటే ఎంత, 4π మైనస్ π ఎంత వచ్చింది, 3π/8. ఓకే, అంటే ఈ వాల్యూ ఏంటి, కాస్ 3π/8. ఇక్కడ ఐ సైన్ 3π/8 అర్థమైంది కదా. ఓకే, బై 1 ప్లస్ కాస్ 3π/8 మైనస్ ఐ సైన్ 3π/8 హోల్ పవర్ 8/3. క్లియర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి చూడండి అన్న, 2 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ కాస్ టీటా అని ఫార్ములా వస్తే ఫార్ములా వచ్చేసి 2 కాస్ స్క్వేర్ టీటా బై 2, ఇదొక ఫార్ములా. అండ్ ఇంకోటి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ఈ 2 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ అంటే ఏంటి మనకి ఇక్కడ, 1 ప్లస్ కాస్ టీటా అంటే ఫార్ములా ఏం చెప్పాను, 2 కాస్ టీటా బై 2 అని చెప్పాను. ఓకేనా, చూడండి 2 కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, దిస్ టోటల్ వాల్యూ కదా, 3π/8 టీటా అంటే బై 2 కూడా ఉంది అంటే ఏంటి ఇక్కడ ఇంటూ 2. క్లియర్ నాన్న. ప్లస్ ఐ సైన్ టీటా అంటే ఫార్ములా ఏంటి నాన్న, 2 సైన్ టీటా అంటే 3π/8 ఇంటూ 2 కాస్ 3π/8 ఇంటూ 2 బై సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేయాలన్న. చూడండి 2 కాస్ స్క్వేర్ సేమ్ 1 ప్లస్ కాస్ టీటా అంటే 3π/8 ఇంటూ 2 మైనస్ ఐ 2 సైన్ 3π/8 ఇంటూ 2 కాస్ 3π/8 ఇంటూ 2 హోల్ పవర్ 8/3. క్లియర్ నానా, చెప్ప అర్థమైంది కదా క్లియర్ గా. అన్ని ఫార్ములాస్ సేమ్, ఓన్లీ ప్లస్ మైనస్ సేమ్ అనమాట, డిఫరెంట్ అనమాట ఇక్కడ అంతే. ఓకే, చూడండి దీంట్లో నుంచి నేను ఎలా రాయొచ్చు స్టెప్ ని, నేను 2 కాస్ స్క్వేర్ 3π/16 రాయొచ్చా, 3π/8 2 16 ప్లస్ ఐ 2 సైన్ 3π/16 కాస్ 3π/16. క్లియర్ అన్న, సేమ్ డినామినేటర్ సేమ్ కదా, 2 కాస్ స్క్వేర్ 3π/16 మైనస్ ఐ 2 సైన్ 3π/16 కాస్ 3π/16 హోల్ పవర్ ఎంత నాన్న, 8/3. క్లియర్. ఈ రెండిట్లో నుంచి ఏ కామన్ తీయొచ్చు నాన్న, విచ్ టర్మ్ వి క్యాన్ టేక్ కామన్, 2 కాస్ థీటా రెండిట్లో కామన్. ఓకే, నేనేం చేస్తున్నాను, 2 కాస్ 3π/16 కామన్ తీస్తున్నాను ఫర్ క్యాన్సిలేషన్ అంతే. ఓకే, రిమైనింగ్ ఏంటి నాన్న, స్క్వేర్ ఉంది కదా, ఒకటి బయటకు తీసేస్తే ఇంకోటి ఉంటుంది, కాస్ 3π/16 ప్లస్ 2 బయటకు తీసేసాను, ఐ కాస్ తీసేసాను కాబట్టి సైన్ ఉంటుంది 3π/16.
ఇక్కడనా సేమ్ cos 3π/16 minus I sin 3π/16 హోల్ పవర్ 8/3. అంటే ఇక్కడ కూడా మనం 2 cos తీసేసాం కాబట్టి అర్థమైందా? చూడండి ఇందులో కూడా సేమ్ ఉంది కదా. ఓకే, ఇది క్యాన్సిల్. దెన్ నాన్న ఇప్పుడు ఈ స్టెప్స్ లో చూడండి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, cos 3π/16 ప్లస్ I sin 3π/16 by cos 3π/16 minus I sin 3π/16. ఓకే, హోల్ పవర్ ఫస్ట్ తర్వాత చేద్దాం. ఇక్కడ చూడండి ఇది రేషనలైజింగ్ చేస్తున్నాను. డినామినేటర్ ఇంటూ మైనస్ ఉంది కదా ప్లస్ అంటే cos 3π/16 ప్లస్ I sin 3π/16 బై ఏంటి నాన్న cos 3π/16 ప్లస్ I sin 3π/16 హోల్ పవర్ 8/3. క్లియర్ అన్నా? ఇక్కడ ఏం నథింగ్, నేనేం చేయలేదు, మైనస్ ఉంది, రేషనలైజింగ్ చేశాను ఈ టర్మ్ ని. చూడండి ఇక్కడ ఈ టర్మ్ ని ఇలా రేషనలైజింగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దామా. చూడండి ఇక్కడ రేషనలైజింగ్ చేశాం కదా, ఇక్కడ చూడండి ఇది a ప్లస్ బి లా ఉందా. ఓకే, అంటే ఎలా రాసుకోవచ్చు, a+b హోల్ స్క్వేర్ లా రాసుకోవచ్చు కదా. అంటే టోటల్ టర్మ్ ఏంటి నాన్న ఇక్కడ మనకి cos 3π/16 ప్లస్ I sin 3π/16 హోల్ స్క్వేర్. a+b ఇంటూ a+b లా ఉందన్నమాట. a+b హోల్ స్క్వేర్ రాస్తున్నాను. కింద చూడండి అన్న డినామినేటర్ టర్మ్ a+b ఇంటూ a-b లా ఉంది. అంటే ఫార్ములా ఏంటి, a² - b². అంటే ఏంటి ఇక్కడ cos స్క్వేర్ 3π/16 ఓకే మైనస్ I² ఓకే sin స్క్వేర్ 3π/16. ఓకే నాన్న, క్లియర్ అయి స్టెప్. హోల్ పవర్ ఎంత ఉంది నాన్న 8/3. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్టెప్ లో నేను ఏం రాస్తున్నాను, cos n θ లా ఉంది. n θ అంటే ఏంటి, cos 2 లోపలికి వచ్చేస్తుంది కదా. నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్ లో 2 ఇంటూ 3π/16 ప్లస్ I sin ఓకే ఎంత 2 ఇంటూ 3π/16 ఓకే బై ఇక్కడ చూడండి అన్న I² అంటే ఏంటి ప్లస్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ cos స్క్వేర్ 3π/16 ప్లస్ sin స్క్వేర్ 3π/16 హోల్ పవర్ ఎంత నాన్న 8/3. ఓకే, ఇక్కడ చూడండి 2 1s 2 8s 2 1s 2 8s క్యాన్సిల్ అయిపోయింది. లెఫ్ట్ అవుట్ టర్మ్ ఏంటి నాన్న మనకి ఇక్కడ cos 3π/8 ఓకే ప్లస్ I sin 3π/8 బై cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ వచ్చేసి 1 హోల్ పవర్ 8/3. క్లియర్ నాన్న? ఇప్పుడు ఇది n θ లా ఉంది కదా, చూడండి cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n. n అంటే ఏంటి, లోపల తీసుకురావాలి. అదే చేద్దాం. ఇక్కడ చూడండి cos n అంటే ఏంటి నాన్న 8/3 ఇంటూ ఇక్కడ టర్మ్ ఏంటి 3π/8. చూడండి నాన్న n θ లాగా ఇలా ఇక్కడైతే ఎలా రాసుకున్నామో ఇక్కడ కూడా 8/3 లోపల తెస్తున్నాం. అంటే 8/3 ఇంటూ 3/8 వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ టర్మ్, n టర్మ్ ని లోపల తెస్తాం కదా అలా. ప్లస్ I sin 8/3 ఇంటూ 3π/8. క్లియర్ నాన్న? ఇప్పుడు ఏంటి 8 8 క్యాన్సల్ 3 3 క్యాన్సల్, ఇక్కడ 8 8 క్యాన్సల్ 3 3 క్యాన్సల్. ఏంటి cos π ప్లస్ I sin π. cos π వాల్యూ వచ్చేసి -1 ప్లస్ I ఇంటూ 0 అంటే ఎంత నాన్న -1. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. క్లియర్ నాన్న? మీరు వీడియో పాజ్ చేసుకొని క్లియర్ గా స్టెప్స్ నేను వేసానన్నా ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ మీరు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. డన్ మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ cos alpha plus cos beta plus cos gamma is equal to 0 and sin alpha plus sin beta plus sin gamma is equal to 0 అని ఇచ్చాడు. ఓకే, మనం ఈ రెండు సపరేట్ గా మనం ప్రూవ్ చేయాలి. దెన్ షో దట్ అని ఇక్కడ చూడండి 2 రోమన్ నంబర్స్ లో ఇచ్చాడు, ఈ రెండు ప్రూవ్ చేయాలి. లెట్ ఫస్ట్ కన్సిడర్ a is equal to cos alpha plus I sin alpha. Okay, b is equal to cos beta plus I sin beta. Okay nana, c is equal to
కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అని అన్న. అండ్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ప్లస్ ఐ సైన్, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే నేను ఏం చెప్పాను, సిస్ అని రాసుకోవచ్చు కదా నాన్న, సిస్ ఆల్ఫా అంటే బి ఈజ్ ఈక్వల్ టు సిస్ బీటా, సి ఈజ్ ఈక్వల్ టు సిస్ గామా. క్లియర్, సిస్ అని కూడా రాసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, దేర్ ఫోర్ ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే వాట్ నాన్న, సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ప్లస్ సిస్ గామా అంటే ఏంటి నాన్న, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సిస్ అంటే ఏంటి ఇక్కడ, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. క్లియర్. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు రియల్ టర్మ్స్ అంటే ఏంటి నాన్న, ఇవన్నీ రియల్ టర్మ్స్ ని కదా, నేను రియల్ టర్మ్స్ ని అన్ని ఒక దగ్గర రాసుకుంటున్నాను. ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఓకే, ఇమాజినరీ టర్మ్స్ ని నేను ప్లస్ ఐ, ఇమాజినరీ టర్మ్స్ ఇవి కదా నాన్న, చూడండి ఇమాజినరీ టర్మ్స్ ని నేను ప్లస్ ఐ ఇంటూ, చూడండి ఐ ఇంటూ అని ఇలా రాసుకుంటున్నాను, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. క్లియర్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూ ఏంటి నా క్వశ్చన్ లో ఆల్రెడీ 0 అని ఇచ్చాడు, 0 ప్లస్ ఐ ఇంటూ ఈ వాల్యూ వచ్చేసి ఏంటి 0. therefore we can write a plus b plus c is equal to 0. మన ఫార్ములా తెలుసు కదా నాన్న, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc అనే వాల్యూ మనకు తెలుసు ఈ ఫార్ములా. ఓకేనా, డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఏ క్యూబ్ అంటే ఏంటి నాన్న మనకు, నెక్స్ట్ చూడండి ఏ అంటే ఏంటి మనకి సిస్ కదా, అంటే చూడండి ఏకి ఇక్కడ రాసుకుంటున్నాను, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc. ఏ అంటే ఏంటి సిస్, సిస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ సిస్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ సిస్ గామా హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3 సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా. క్లియర్ నానా. అంటే ఇక్కడ ఏంటి, ఇలా సిస్ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్. ఓకే, పవర్ 3 ఇది నానా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, దీన్ని ఇలా రాయొచ్చు బేటా, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాయొచ్చు కదా. క్లియర్. ఇప్పుడు చూడండి దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను నేను, దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా. క్లియర్ నానా. ఇక్కడ కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ నేను ఇలా రాస్తున్నాను, 3 ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. క్లియర్ నానా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏంటి ఇక్కడ, రియల్ టర్మ్స్, రియల్ టర్మ్స్ కంపేర్ రియల్ టర్మ్స్ నానా, కంపేర్ రియల్ టర్మ్స్. రియల్ టర్మ్స్ ఏంటి ఇక్కడ, కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా. ఇక్కడ రియల్ టర్మ్స్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇది కదా నాన్న, 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. క్లియర్ నాన్న. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ వన్ అదే కదా ప్రూవ్ చేయాలి, చూడండి ఇక్కడ ఇది is equal to this one, hence proved. Okay, now second one, compare imaginary terms. Imaginary terms, imaginary terms ఏంటి నన్ను ఇక్కడ, sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma is equal to ఏంటి ఇక్కడ 3 into sin
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఈ 3 అనేది 2 టర్మ్స్ కి వస్తుంది కదా. ఓకే చూడండి అలా సెకండ్ వన్ ప్రూవ్ చేయాలి. డన్, ఇది హెన్స్ ప్రూవ్డ్. ఇలా క్లియర్ గా రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 మనం రెండు ప్రూవ్ చేయాలన్నమాట. క్లియర్ నానా? డన్ బేటా, ఇది లాస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇది కొంచెం లెందీగా ఉంటుంది బట్ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే చూడండి నా క్వశ్చన్ అసలు ప్రీవియస్ ప్రాబ్లం లానే ఉంటుంది బేటా. ఓకే, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అనేది ఇచ్చారు. ఓకే, ఇది అనేది మనం షో చేయాలన్నమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3/2 అనే వాల్యూ రావాలి. ఓకే చూడండి అన్న, సేమ్ జస్ట్ లెట్స్ కన్సిడర్ a ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, B is equal to cos beta plus I sin beta. Okay nana, same C is equal to cos gamma plus I sin gamma. Previous problem lo chesam kada alane, ante A is equal to enti nana cis alpha, B is equal to cis beta, C is equal to cis gamma అని చెప్పి మనం క్లియర్ గా రాసుకోవాలన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ఏం చేయాలి, లెట్ A ప్లస్ B ప్లస్ C is equal to ఏంటి నానా cos alpha plus I sin alpha, cos beta plus I sin beta plus cos gamma plus I sin gamma. ఓకే డన్. A plus B plus C is equal to రియల్ టర్మ్స్ సపరేట్ చేయండి. cos alpha plus cos beta plus cos gamma into plus I into సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అనేది మనం సపరేట్ గా రాసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఏంటి నాన్న, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏంటి మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు కదా, 0 ఇంటూ ఐ ఇంటూ 0. ఓకే అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చేసింది మనకి, 0 వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0. డన్ అన్న. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ఇలా రాసుకుందాం. ఓకే 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే నాన్న, ఇప్పుడు చూడండి ఇదే స్టెప్ ని ఎలా రాసుకున్నాను ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2. నేను ఇక్కడ ఈ టర్మ్ లో నుంచి నేను ఏబిసి కామన్ తీస్తున్నాను. దెన్ కానీ ఏబి ఉంది సి లేదు, ఇక్కడ బీసీ ఉంది ఏ లేదు, ఇక్కడ సిఏ ఉంది బి లేదు. బట్ నేను ఎలా తీస్తున్నాను ఏబిసి కామన్, చూడండి ఏబిసి కామన్ తీస్తున్నాను. దీన్ని నేను ఎలా రాస్తున్నాను చూడండి, ఏబి అండ్ మిస్సింగ్ టర్మ్ ఏంటి 1/c అని రాస్తున్నాను. ఓకే సిసి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే టర్మ్ వస్తుంది. ఇక్కడ 1/a, ఇక్కడ 1/b ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నా చెప్ప? డన్. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc, ఇది నేను ఆర్డర్లో రాస్తున్నానా, ఏం చేయట్లేను. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 0 ఆర్డర్లో రాస్తున్నాను మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc బై 1/a అంటే ఏంటి, ఏంటి ఎంత నాన్న మనకి, ఏ అంటే ఎంత ఇక్కడ సిస్ ఆల్ఫా ప్లస్ 1/cis బీటా ప్లస్ 1/cis గామా ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc, ఇది ఎలా రాస్తాం నాన్న, సిస్ మైనస్ ఆల్ఫా ప్లస్ సిస్ మైనస్ బీటా ప్లస్ సిస్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. క్లియర్? ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc, సిస్ ఆల్ఫా అంటే ఎంత, కాస్ ఆల్ఫా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఐ సైన్ ఆల్ఫా అని చెప్పి రాసుకుంటాం అనమాట. మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మైనస్, సిస్ ఆల్ఫా వాల్యూ వచ్చేసి మనకి ఎంత నాన్న, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. కానీ ఇక్కడ ఏంటి మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాస్తున్నాను. ఇక్కడ నాన్న కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా, ఇక్కడ నాన్న కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్టెప్ నేను ఇలా రాస్తున్నాను నాన్న, ఏ స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc రియల్ టర్మ్స్ సపరేట్ రాస్తున్నాను. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అనేది మనకు రియల్ నంబర్స్ కదా, రియల్ టర్మ్స్ కదా ఇక్కడ దీంట్లో. ప్లస్ మైనస్ తీసుకోండి, మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా, ఐ రాసేసాం కదా, సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి అన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ఈ వాల్యూ వచ్చేసి ఏంటి, మన క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాడు, 0 మైనస్ ఐ ఇంటూ 0. టోటల్ టర్మ్ ఏమవుతుందన్న, ఈ టోటల్ టర్మ్ ఇదన్నీ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి టోటల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనేది మనకి 0 అయిపోతుంది అనమాట. దేర్ఫోర్ దీన్ని ఎలా రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పారు. ఓకే, బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏం ప్రూఫ్ చేయాలి, ఈ టర్మ్ ని మనం వాల్యూ అనేది 3/2 అని చేయాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది, ఏబిసి వాల్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్లియర్ గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, చూద్దాం. క్లియర్ కదా నాన్న, ఈ స్టెప్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. ఆల్రెడీ మనకి వాల్యూస్ తెలుసు. ఓకే, చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఏంటి ఇక్కడ, సిస్ ఆల్ఫా, అంటే సిస్ అంటే ఏంటి, కాస్ కదా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏంటి నాన్న, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0 అని కూడా రాసుకోవచ్చు. అంతే కదా, డన్. ఇక్కడ ఏంటన్నా, ఎన్ టీటా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఎన్ టీటా కదా, అంటే దీన్ని ఎలా రాసుకుంటాం, కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా. క్లియర్, ఇక్కడ కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా, ఇక్కడ నాన్న కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0. కాంప్లెక్స్ నెంబర్లా 0 0 అని రాసుకుంటాం. ఇక్కడ చూడండి, రియల్ టర్మ్స్ ని నేను కంపేర్ చేస్తున్నాను, రియల్ టర్మ్స్ ని ఇమాజినరీ టర్మ్స్ ని సపరేట్ గా రాస్తున్నాను. కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ టర్మ్స్. ఇమాజినరీ టర్మ్స్ ఏంటి, ఇవి కదా, ఐ లేని టర్మ్స్ కాంప్లెక్స్, ఐ లేని టర్మ్స్ ఏమో రియల్ టర్మ్స్, ఐ ఉన్న టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ కిందకి వచ్చేస్తాయి. 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0. క్లియర్ నాన్న, చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం కాంప్లెక్స్ నంబర్స్ లాగా కన్వర్ట్ చేసేసాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, రియల్ టర్మ్స్ ని కంపేర్ చేయండి. రియల్ టర్మ్స్ కంపారిజన్. ఓకే, ఏంటి, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఇజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న, 0. ఓకే, కాస్ 2 ఫార్ములా నాన్న, కాస్ 2 టీటా ఫార్ములా వచ్చేసి 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఓకే, ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకే, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఈ రెండు ఫార్ములాస్ మనం రెండు స్టెప్స్ లో యూజ్ చేస్తాం. సైన్ కావాలన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, కాస్ కావాలన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. క్లియర్ నాన్న, ఇప్పుడు చూడండి, కాస్ 2 టీటా అంటే రియల్ టర్మ్స్ కదా, ఇప్పుడు కాస్ 2 టీటా ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఆల్ఫా కదా నాన్న, ఆల్ఫా తీసుకోండి. ఓకే, ఇక్కడ ఇది బీటా, సేమ్ 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ బీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా అనేది నేను ఆర్డర్లో రాసేసాను. -1 -1 -1 ఎంత నాన్న, -3. ఇక్కడ వెళ్తే ఏమవుతుంది, +3. క్లియర్ అయ్యే స్టెప్. ఇప్పుడు దీంట్లో నుంచి నేను 2 కామన్ తీస్తున్నాను, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ ఏంటి నాన్న, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్
కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత 3/2. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి సేమ్ మనం ఇదే టర్మ్ తీసుకోవాలి. ఇక రియల్ టర్మ్స్ ఏంటి కాస్ 2θ ఇది తీసుకోండి కదా మనం అది ఇలా ప్రూవ్ చేస్తాము. చూడండి ఇప్పుడు మనం ఇదే కాస్ 2θ వాల్యూస్ అంటే మనకి మళ్ళీ సేమ్ ఫ్రమ్ దిస్ ఓన్లీ అంటే అజ్యూమ్ ఇది 1 అనుకోండి. ఫ్రమ్ 1 cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma is equal to 0 కదా. అయితే నేను ఏం చెప్పాను ఇక్కడ cos 2 వాల్యూస్ cos 2θ వాల్యూస్ అనే రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకొని ఇది వచ్చేసి మనకి ఇది రావాలంటే ఇప్పుడు సైన్ టర్మ్స్ లో తీసుకోవాలి ఫార్ములా. ఎందుకు మనకు సైన్ టర్మ్ లో ఆన్సర్ ఉంది కదా. చూడండి ఫార్ములా ఏంటి నాన్న? cos 2θ అంటే 1 minus 2 sin square θ అంటే ఎంత 1 minus 2 sin square alpha ఇక్కడ 1 minus 2 sin square beta plus 1 minus 2 sin square gamma is equal to 0. 1 plus 1 plus 1 ఎంత 3. ఓకే ఇవన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ప్లస్ అవుతాయి. ప్లస్ 2 sin square alpha ప్లస్ 2 sin square beta ప్లస్ 2 sin square gamma. క్లియర్ నానా? ఇక్కడ 3 is equal to 2 కామన్ తీస్తున్నాను చూడండి. sin square alpha ఓకే ప్లస్ sin square beta ప్లస్ sin square gamma. ఇప్పుడు 3/2 రాసుకోవచ్చా ఇలా? ఇటు ఇక్కడ వచ్చేస్తే by 2 అవుతుంది. is equal to sin square alpha ప్లస్ sin square beta ప్లస్ sin square gamma. క్లియర్ అన్న? చూడండి దేర్ఫోర్ మనం అదే కదా ప్రూవ్ చేయాలి. ఇదే మనకి సెకండ్ వన్ అన్నమాట. అంటే సెకండ్ అనేది మనం ప్రూవ్ చేయాలి. చూడండి ఇక్కడ చూడండి sin square alpha ప్లస్ sin square beta ప్లస్ sin square gamma is equal to 3/2. క్లియర్ నాన్న? క్లియర్ గా చూడండి పాజ్ చేసి చూడండి నాన్న వీడియోస్ మీకు క్లియర్ గా అర్థమవుతాయి. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.